శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఇప్పుడు దంపతులిద్దరూ పూజకు కూర్చున్నా, ఒక వ్రతానికి కూర్చున్నా, లేదంటే మనము వినాయకుడికి పూజ చేసినా, ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యంగా ముందు చెప్పేది ఏంటి అంటే పట్టు వస్త్రాలు ధరించాలి అనేది ఒకటి చెప్తున్నారు. అవును. ఇది ఎందుకు వచ్చిందంటారు? పట్టు వస్త్రాలే అంటే వేసుకోవాలి. పట్టు వస్త్రం ధరించడం అనేటువంటిది మీకు హై లెవెల్గా ఉండే వస్త్రం ధరిస్తున్నాం అనేది ధరిస్తారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా మీరు పూజ చేసేటప్పుడు పట్టు వస్త్రం ధరించాలి ఖచ్చితంగా లేదు. అది ఇంకా దోషంగా చెప్పబడింది. ఎందుకంటే పట్టు ఎలా వస్తుందమ్మా? పట్టు పురుగుని చంపుతున్నావు. ఊరికనే వస్తా పట్టు చెప్పండి? పట్టు పురుగుని తీసుకొచ్చి వేడి నీళ్ళలో వేసి అది మొత్తం మలమల మాడి చనిపోయిన తర్వాత దాని నుంచి పట్టును తెస్తారు. అవునా కదా? అది ఊరకనే ఏమి అదేదో సాలి పురుగులో ఒక సాలి పెడితే ఆ సాలిని తీసుకెళ్ళినట్టు కాదు కదా. దాన్ని చంపి తీసుకొని దాన్ని వస్త్రానికి వేసి నువ్వు కట్టుకుంటున్నావు. అంటే ఆ వస్త్రం వెనక జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి? కొన్ని వందల పురుగుల్ని చంపగా వచ్చినటువంటి పట్టది. ఓకే, అవునా కదా? కాబట్టి అది దోషంగా చెప్పబడింది శాస్త్రంలో. సీరియస్గానే ఇది నేనేమి నా సొంత కవిత్వాలు ఏం కావు. అంటే ఎక్కడ సార్, ఎలా చెప్తారు? దీనికి కొన్ని ధార్మికమైనటువంటి శాస్త్ర పుస్తకాలు ఉన్నాయి, అందులో చెప్పినటువంటి అంశం ఇది. ఓకే. అలాగే ఇక్కడ మీరు పట్టు వస్త్రం కట్టుకున్నా, నార్మల్ వస్త్రం కట్టుకున్నా దేవుడు భగవంతుడు ఇచ్చేటువంటి అనుగ్రహంలో ఏ మార్పు రాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు చక్కగా కనబడాలని మీ మీరు వస్త్రాలు చక్కగా కట్టుకోవడం అంటే చూడడానికి ఒక ఫంక్షన్ జరుగుతుంది, నార్మల్గా ఏదో వస్త్రం వేసుకుంటే ఏముంటుంది అనే భావనతో వేసుకోవడం తప్పితే దేవుడి దగ్గర చేసేటప్పుడు ఖచ్చితంగా పట్టు వస్త్రాలు కట్టుకోవాలని అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు మహాకవి కాళిదాసు ఉన్నాడు. ఆయనకు అమ్మవారు ప్రత్యక్షమైంది. పట్టు వస్త్రం కట్టుకుంటే ప్రత్యక్షమైందా, నార్మల్గా ఉంటే ప్రత్యక్షమైందా? సింపుల్. అవునా కదా? అలాగే మీకు ఒక ఘటన మనం చెప్పుకున్నాం లేదు, గుర్తులేదు నాకు. ఒక అతను అడవిలో నరసింహస్వామి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఒక గొర్రెల కాపరి రోజు అక్కడ తిరుగుతుంటాడు. ఏంది ఈయన ఏం చేస్తున్నాడు రోజు ఇక్కడ కూర్చొని అని అర్థం కాదు ఆయనకి. ఆ అబ్బాయి అడుగుతాడు, అయ్యా నేను రోజు చూస్తున్నావు ఇక్కడ కూర్చుంటా దేవుడి కోసం అంటే నీకు తెలియదులేవయ్యా వెళ్ళి అంటాడు. వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అడుగుతాడు, చెప్పు స్వామి అంటే ఎవరి కోసం వెతుకుతున్నావు చెప్పు, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ చెప్పు అంటే లేదు నరసింహస్వామి కోసం చూసు, నాకు ఈ అడవి మొత్తం తెలుసు, నాకు నువ్వు చెప్పి ఎలా ఉంటాడు ఎప్పుడు నేను తీసుకొచ్చి ఇస్తా అంటే, సరే వీడికి ఏదో ఒకటి చెప్తే వెళ్ళిపోతాడులే అని అతను ఏం చేస్తాడంటే పైన సింహం మొహం ఉంటుంది, కిందని ఇలా ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, శంకు చక్ర గదాధారి అయి ఉంటాడు ఆయన, ఇలా ఉంటాడు అని చెప్తాడు. అయితే నేను పట్టుకొస్తాను ఎప్పుడు అంటే ఆయన మైండ్లో ఏంటంటే ఆ గొర్రెల కాపరి మైండ్లో ఈ అడవిలోనే ఉన్నాడు ఆ ఆకారంతో ఉన్నటువంటిది. ఆయన నేను పట్టుకొని ఆయనకి ఇచ్చేసేయాలి అని పెట్టుకొని 2 days తర్వాత పిలుస్తుంటాడు, ఇగో నేను తీసుకొచ్చాను అన్నావుగా నరసింహ అని, ఇగో తీసుకొచ్చా అంటా ఉంటే ఆయన ఒక మెడకి ఒక తాడు కట్టి నరసింహస్వామిని తీసుకొస్తుంటాడు. అతని కంటికేమో కేవలం గాల్లో ఎగురుతున్న తాడు కనిపిస్తుంటుంది, ఈయన దృష్టిలో నరసింహస్వామిని పట్టుకొస్తున్నాడు. అంటే నమ్మకం భగవంతుడు ఉన్నాడు అంటే ఆ రూపం ఉంది, ఈ అడవిలోనే ఎక్కడో తిరుగుతుంది, నేను పట్టుకుని ఎలాగైనా ఇచ్చేయాలన్నప్పుడు మీ కంటికి కనబడతాడు. ఇప్పుడు ఎన్ని పూజలు చేసి, ఎన్ని హోమాలు, ఎన్ని యజ్ఞాలు చేసి, ఎంత తపస్సు చేస్తే నరసింహస్వామి కనబడాలమ్మా. ఏమా గొర్రెల కాపరి ఏమైనా పట్టు వస్త్రాలు వేసుకుని తిరిగాడా గొర్రెలు కాయడానికి? కాదు కదా. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఎందుకంటే గాల్లో ఎగురుతుంది తాడిలాగా ఆయన పట్టుకొని కట్టినట్టుగా. అసలు ఏం అదృష్టవంతుడు రాను అని అప్పుడు రియలైజ్ అవుతాడు, ఓకే అతనిలో ఉన్న నమ్మకం నాకు లేదు, కాకపోతే ఏంటంటే అలంకారప్రాయం, కానీ కంపల్సరీ పట్టు వస్త్రాలే కట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఒక పెళ్లి చేస్తున్నాము, లేకపోతే ఒక ఇంట్లో పూజ చేస్తున్నాము, నార్మల్ బట్టలు కట్టుకుంటే అంత ఇదిగా ఉండదు, లుక్ వైజ్గా బాగోదని పట్టు వస్త్రాలు కట్టుకుంటారు. అంతేగాని కంపల్సరీ కట్టుకోవాలి లేకపోతే పూజ ఫలించదు, భగవంతుడు వచ్చి అయ్యో వీళ్ళు పట్టు వస్త్రాలు కట్టుకోలేదు అంటే టక్కని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు, లేదా బయట నిలబడి ఆయన వాహనం మీద నిలబడి లోపల చూసిరాని వాళ్ళని పంపించి పట్టు వస్త్రాలు కట్టుకోకపోతే నాకు చెప్పి నేను వెళ్ళిపోతాను బయట నుంచి బయట, ఇలాంటివి ఏమి ఉండవు. కాకపోతే మనం దేవతలకు కూడా పట్టు వస్త్రాలు కట్టుకున్నట్టుగా చూపిస్తారు. అదేంటంటే వాళ్ళ లెవెల్ వేరు.
ఇప్పుడు దేవతలు ఇంద్రుడు వీళ్ళందరూ కూడా మరి కట్టుకుంటారు కానీ అంటే నువ్వు అలా చేయగలవా వాళ్ళలాగా? వాళ్ళకున్నంత ఇంద్రియ నిగ్రహ శక్తి, వాళ్ళకున్నటువంటి ఉదార స్వభావము, వాళ్ళు క్రియేట్ చేయగలరు పురుగుని. ఇప్పటికిప్పుడు ఇంకో 10 పురుగులు కావాలంటే టక్కన క్రియేట్ చేయగలరు. నువ్వు క్రియేట్ చేయగలవా పుట్టు పురుగుని చంపేసి? చేయలేవుగా. నువ్వు దేవతలతో పోల్చుకోకూడదు. అదేంటండి మరి అమ్మవారు పట్టు వస్త్రం కట్టుకున్నట్టే ఉందే అంటే అమ్మవారు పట్టు పురుగుల లోకాలని క్రియేట్ చేయగలదు ఆవిడ. పట్టుని పట్టు పురుగు నుంచే తీసుకోవాలని రూల్ లేదు అమ్మవారికి. ఆటోమేటిక్గా వచ్చి ఆ పట్టు ఈజీగా రాగలుగుతుంది. కానీ నీకు అలా లేదు కదా సోర్స్. అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, మరి అమ్మవారు ఎందుకు కట్టుకున్నట్టు ఉంటుంది, మరి అమ్మవారు కూడా చంపొచ్చా అని డౌట్ వస్తుంది. నువ్వు అంటే చాలామంది ఇప్పుడు కృష్ణుడి విషయంలో కూడా మా కృష్ణుడు గోపికలతో తిరిగాడు కదా, 8 మంది భార్యలు చేసుకున్నారుగా, ఇంతమంది వేల మందిని వివాహం చేసుకున్నాడు కదా అంటే ఇంతసేపు కృష్ణుడు అలా చేశాడు, రాముడు మాంసం తిన్నాడా లేదా ఇవి కాదు. కృష్ణుడు ఎలా ఉన్నాడు? చిటికినేలతో మరి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. నువ్వు ఎత్తగలవా? ఇంత రాయి కూడా ఎత్తలేవు చిటికినేలతో. పర్వతం ఎందుకు ఇంత రాయిని ఎత్తలేవు నువ్వు చిటికినేలతో. అంతే కదా. ఏంటంటే అసలు ఫస్ట్ అక్కడ తత్వాన్ని చూడడం మానేసి పిచ్చి పిచ్చివన్నీ ఆలోచిస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.